తప్పు చేయగానే పోలీసులు పట్టుకున్నారనుకోండి, వెంటనే స్టేషన్లోకి వెళ్ళే లోపుగానే ఎవరో ఒక దగ్గర నుంచి ఫోన్ అవుతుంది. ఎవరి దగ్గర నుంచి నేను చెప్పను. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఈ మావాడే విడిచిపెట్టేయమంటారు. ఏం చేస్తారు ఎస్ఐ గారు, ఏం చేస్తారు సిఐ గారు? పాపం ఎస్పీ గారు కూడా చివరికి ఏం చేయలేరు. కారణం మన వ్యవస్థ, మన నియమాలన్నీ కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. వ్యవస్థలన్నీ, నియమాలన్నీ తుంగలో తొక్కేటటువంటి భయంకరమైన కాలువలోకి వచ్చేసాం. నీతులేమో బూతులుగా జనానికి అనిపిస్తున్నాయి, బూతులేమో నీతులుగా అనిపించే భయంకరమైన కాలంలోకి మనం వచ్చాం. అందుకే మనుష్యుడు చూడండి, భయం లేక తిరుగుతున్నాడు. ఏ తప్పు చేసినా, ఏ నేరం చేసినా, ఏ దోషం చేసినా నన్ను బయటికి వెంటనే తీసుకురాగలిగినటువంటి అండబలం, ఖండబలం, ధనబలం, కులబలం, మత బలం, అలాగే రాజకీయ బలం, నాకు అన్ని బలగాలు ఉన్నాయని చెప్పి మనుష్యుడు విర్రవీగుతున్నటువంటి కాలం. ఈ రాత్రి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ భూలోకములో ఉండే చట్టాలను తప్పించుకొని పెద్ద మనిషిలాగా చలామణవచ్చు, తిరగవచ్చు. గారి మిత్రమా, గుర్తుపెట్టుకో, దేవుడు ఎవరంటే దేవదూతలని విడిచిపెట్టని వాడు పాపం చేసిన నిన్ను విడిచిపెడతాడని ఎన్నడగని భావించొద్దు. కారణం, దేవదూతలను విడిచిపెట్టని దేవుడు పాపం చేసిన నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టడు. ఈరోజు నిన్ను చట్టాలు శిక్షించలేకపోవచ్చు. కారణం, తగిన సాక్ష్యాధారాలు లేనందువలన ఈ ముద్దాయిని నిర్దోషిగా విడిచిపెడుతున్నామని నీ గురించి తీర్పివచ్చు. అప్పుడు చంకలెగరేసుకొని అంతటో ఈ మనగోడు లేడని చెప్పి నువ్వు తిరగచ్చు. డబ్బు పెట్టో, లంచం పెట్టో, ఏదో ఒక రీతిగా నువ్వు వ్యవస్థను తారుమారు చేయొచ్చు, విషయాలను నీ చేత తీసుకోవచ్చు. కానీ ఇదిగో, పరమాత్ముడైన దేవుడు అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగిన వాడు నీ వైపు చూస్తున్నాడని మర్చిపోవద్దు. దేవదూతలు చేసిన పాపమేంటో చూద్దామా? యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనానికి వెళదాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము నుంచి చదువుకుందామా ఒక్కసారి? యెషయా గ్రంథం మైక్లో ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి. చదివి 14వ అధ్యాయం 12వ వచనం నుంచి కిందికి. చూడండి, దూతను గురించి చెప్పబడే విషయం. దూతను తేజో నక్షత్రమా, వేకువ చుక్క. అంటే ఒకప్పుడు ఆకాశ మండలములో మాత్రమే వసిస్తూ ఉన్నటువంటి దేవదూత ఆకాశ మండలము నుంచి వాడు త్రోసివేయబడ్డాడు భూమండలం మీదికి. ఎలా, ఎందుకు, ఏం జరిగింది? దూతలను గురించి చెప్పాలంటే దూతల్లోని వివిధ విభాగాలు దూతల్లో ఉన్నాయి. దూతల్లో పలు విభాగాల వారు ఉన్నారు. అలాగా పలు విభాగాలలో ఉన్నటువంటి వారిలో అందులో ప్రధానమైనటువంటి దూతలు కూడా ఉన్నారు. అందులో ఒక విభాగం ఏంటంటే మ్యూజిక్ టీం అనమాట. ఏంటది? మ్యూజిక్ టీము. మ్యూజిక్ ఎంత మంచిదో అంత ప్రమాదకరమైనది, అది మీకు కూడా తెలుసు. మీరు చక్కగా భక్తిగా కూర్చున్నారు. దేవుడు మీ ముగ్గురిని దీవించును గాక. ఇది ఎంత ఆశీర్వాదమో అంత భయంకరమైంది కూడా. దూత ఏం చేశాడంటే, వీడు సంగీతానికి సారథ్యం వహిస్తున్నాడు. ఆహా, పరలోకమంతా ఎంతో ఆర్పటిస్తూ సంతోషిస్తూ వారి సంగీతమునకు ఎంతగానో ముగ్ధులవుతూ ఆశ్చర్యచకితులవుతూ మరొక వైపు దేవుని యొక్క నామం ఘనపరచబడుతూ ఉంటూ ఉండగా వీరు అనుకున్నారు కదా, మాకేంటి తిరుగులేదు కదా, ఆహా ఓహో అని చప్పట్లు కొట్టినప్పుడెల్లా, చరచినప్పుడెల్లా వీళ్ళు అనుకున్నారు మా అంతటోళ్ళు లేరు అని భావించారు. మనకు కూడా అదే కదా. నలుగురు జై అంటే వాడే మనగాడు. నలుగురు జై, గుర్తుపెట్టుకో. ఈరోజు నీకు జై అన్నోడు రేపు తొయ్యి అంటాడు, జాగ్రత్త. ఈరోజు జై చెప్పగానే మునగ చెట్టు ఎక్కించగానే ఉబ్బిపోవద్దు, శనగలు ఉబ్బినట్టుగా. మునగ చెట్టు ప్రమాదకరమైంది. ఇక్కడ మునగ చెట్టు ఉన్నాయంటే ఏందో పైనుంచి పడతా ఉన్నాయి పడిని, మన నెత్తి మీద పడుతున్నాయి. కానీ ఇక్కడ పడితే మేలుకున్నాయినా మేలుకుంటారు, ఏదో పడిపోతున్నాయి, స్కైలాప్ పడిందని. ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి. చాలా మంచివారు, చక్కగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని